ఆర్ యు రెడీ? యేసయ్య మన హృదయ గాయాలను కట్టగలడు. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 12వ వాక్యం నాతో పాటు అందరూ చెప్పండి. కోరిక సఫలము కాకుండుట చేత హృదయము నొచ్చును, సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము. ద బుక్ ఆఫ్ ప్రొవర్బ్స్ 13th chapter 12th verse నాతో పాటు చెప్పండి. హోప్ డిఫర్డ్ makes the heart sick, but a longing fulfilled is a tree of life. ఇప్పుడు మనం NIVలోను ఇప్పుడు తెలుగు తర్జుమాలో చదివాం. ఇదే తర్జుమా గనక కాంటెంపరీ వర్షన్లో మనం చదివితే ఇలా కనబడుతుంది. నాట్ గెట్టింగ్ వాట్ యు వాంట్ క్యాన్ బ్రేక్ యువర్ హార్ట్. నాతో పాటు చెప్పండి. నాట్ గెట్టింగ్ వాట్ యు వాంట్ క్యాన్ బ్రేక్ యువర్ హార్ట్. ఈ తర్జుమాకున్న తెలుగు తర్జుమా ఏంటంటే, నువ్వు ఏమైతే కోరావో, నువ్వు ఏమైతే కోరుకున్నావో, నువ్వు ఏమైతే ఆశించావో అది గనక నువ్వు పొందుకోకపోతే నీ హృదయం విరిగిపోతుంది, నీ హృదయం ముక్కలైపోతుంది, నీ హృదయం నొచ్చుకుంటుంది. కోరిక చెప్పండి. కోరిక సఫలము కాకుండుట చేత నీ హృదయం నొచ్చును. హోప్ అన్న మాటకి నిరీక్షణ, ఇంకొక పర్యాయ పదం ఆశ, ఇంకొక పర్యాయ పదం కోరిక. నాతో పాటు చెప్పండి. హోప్ అన్న మాటకి అనేక పర్యాయ పదాలు ఉన్నాయి. 1 నిరీక్షణ, 2 ఆశ, 3 కోరిక. మనం ఆశించింది మనం పొందకపోతే మన హృదయం గాయపడుతుంది. నువ్వు ఆశించిన ఉద్యోగం నీకు సంపాదించకపోతే మన హృదయం గాయపడుతుంది. నువ్వు ఆశించిన ప్రమోషన్ నీకు లభించకపోతే నీ హృదయం ఏమవుతుంది? నొచ్చుకుంటుంది. కానీ అర్థం అవడానికి గాయపడుతుంది. ఏమవుతుంది? హృదయం గాయపడుతుంది. నువ్వు 10th క్లాసులో 10+ రావాలి అనుకున్నావు, A+ రావాలనుకున్నావు, 10 points రావాలనుకున్నావు, కానీ 7.5 మాత్రమే వచ్చింది. నీ హృదయం గాయపడింది. నువ్వు ఆశించిన మార్కు రాలా. మెడిసిన్ సీట్ సంపాదించాలనుకున్నావు, కానీ ఆశించావు, కానీ ఆ మెడిసిన్ సీట్ నీకు రాలా. నీ హృదయం ఏమవుతుంది? గాయపడుతుంది. ఇంజనీర్ అవ్వాలని ఆశించావు, కానీ నువ్వు ఇంజనీర్గా మారలా. నీ హృదయం ఏమవుతుంది? గాయపడుతుంది. గాయం పడితే ఒక మాట మనం గమనించాలి. ఏ గాయము కూడా సంవత్సరాల తరబడి ఉండదు, యుగాల తరబడి ఉండదు. ఏ గాయమైనా కట్టబడుతుంది, ఏ గాయమన్నా మాన్పు కలుగుతుంది, ఏ గాయానికన్నా స్వస్థత కలుగుతుంది. ఈ రోజున నీ శరీర సంబంధమైన ఏ గాయానికైనా వైద్యుడి దగ్గరికి వెళ్తే ఆయన మందు ఇస్తాడు. ఆ మందు రాయగానే ఒకవేళ వారం రోజుల్లో తగ్గపోయినా కొన్ని రోజులు ఆ గాయం కట్టబడుతుంది. ఈ రోజున నా దేవుడు బహిరంగ శరీర సంబంధమైన గాయాలను స్వస్థత పరచటం మాత్రమే కాదు, నువ్వు ఆశించింది నువ్వు పొందకపోయినప్పుడు నీకు గాయం కలిగిద్దే, ఆ గాయాన్ని నువ్వు ఒక్కడవే ఆ గాయాన్ని కట్టుకోలేవు, మాన్పించుకోలేవు, స్వస్థత పరచలేవు. ఒకవేళ ఆ నీ హృదయములో గాయం ఏర్పడితే నాకెందుకులే అని వదిలేసావు అనుకో, శరీరం మీద గాయం ఏర్పడితే నాకెందుకులే అని వదిలేసావు అనుకో, ఒక్కొక్కసారి చెయ్యి తీయాల్సి వస్తుంది, ఒక్కోసారి కాలు తీయాల్సి వస్తుంది, ఒక్కొక్కసారి మరణానికి కూడా దగ్గరికి చేరువుగా మారిపోతావు గాయం కట్టలేదు గనక. అలాగే మన హృదయ గాయాలను గనక నువ్వు పట్టించుకోకుండా నువ్వు వదిలేస్తే నిరుత్సాహానికి వెళ్ళిపోతావు, డిప్రెషన్లోనికి వెళ్ళిపోతావు, ఆత్మహత్యా ప్రయత్నానికి వెళ్ళిపోతావు. ఆ గాయాల్ని కట్టగలిగిన వాడు నా యేసయ్య. నా యేసయ్య గాయాల్ని కట్టటం మాత్రమే కాదు, నువ్వు ఏమైతే ఆశించావో దాన్ని చిగురింపజేస్తాడు. చిగురింపు చేయడం మాత్రమే కాదు, అది మొక్కగా మారుస్తాడు, దాన్ని చెట్టుగా మారుస్తాడు, వృక్షంగా మారుస్తాడు,
పోత వచ్చేటట్టు చేస్తాడు, ఫలాలు వచ్చేటట్టు చేస్తాడు, ఆ ఫలాలు అనేక మంది తినేటట్లు చేస్తాడు, ఆ వృక్షం కింద అనేక మంది నీడలో ఉండేటట్టు చేస్తాడు. ఈవేళ నీ ఆశ సఫలం కాకుండా చేత నీ హృదయం గాయపడిన గాయాన్ని కట్టి నా దేవుడు ఒక వృక్షంగా నీ ఆశను మార్చును గాక. యేసు ప్రభు వారి దగ్గరికి ఎమ్మాయా గ్రామము నుండి ఇద్దరు వచ్చారు. ఎంతో ఆశతో వచ్చారు, అన్ని వదులుకొని వచ్చారు. వాళ్ళ మతాన్ని, కుల ఆచారాన్ని, యూదా జాతిని విడిచిపెట్టి యేసయ్య దగ్గరికి వచ్చారు ఎంతో ఆశతో. 3.5 సంవత్సరాలే వాళ్ళ ఆశ నిలబడింది. యేసు ప్రభు వారు మరణించారు, సమాధి చేయబడ్డారు. అతి భయంకరంగా అతన్ని హింసించారు, అతి భయంకరంగా గాయపరిచారు. ఇక అంతే, వాళ్ళు ఆశించింది ఏమవలా, సఫలం అవలా. తద్వారా వాళ్ళ హృదయం గాయపడి మరలా ఏ గ్రామం నుండి వచ్చారో అదే గ్రామానికి వాళ్ళు తిరిగి వెళ్ళిపోతున్నారు. అటువంటప్పుడు నా దేవుడు నాకెందుకులే, నా గురించి వాళ్ళకి తెలవదా, నేను ఇదివరకు చెప్పాను వాళ్ళు నమ్మలేదులే అని వదల్లా. నా దేవునికి అర్థమైంది, వీళ్ళు హృదయములో ఎంతో ఆశతో వచ్చారు, వాళ్ళు ఆశించింది జరగలేదు గనక వాళ్ళ హృదయం గాయపడి మళ్ళా వాళ్ళ స్థానానికి తిరిగి వెళ్తున్నారు. వీళ్ళని గనక ఇలా వదిలేస్తే నరకానికి వెళ్ళిపోతారు. వాళ్ళ ఇద్దరి మధ్యలో ఆయన ప్రత్యక్షమై వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ గాయాల్ని కట్టి వాళ్ళతో పాటు ఆహారం తిని ఆయన ఎవరో ఆయన కనపరుచుకొని వారి గాయాల్ని కట్టాడు. ఆయన చిగురింపజేశాడు, వాళ్ళ ఆశను మొక్కగా మార్చాడు, వృక్షంగా మార్చాడు. మరలా 120 మంది మేడగదిలో కూర్చుంటే వాళ్ళిద్దరు కూడా మేడగదిలో కూర్చున్నారు. ఎంత గొప్ప పరిచర్య చేశారో దేవుడు వాళ్ళకే తెలియాలా. పరలోకానికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. వారి ఆశను నా దేవుడు ఏం చేశాడు, చిగురింపజేశాడు, వారి గాయాల్ని కట్టాడు. బైబిల్ గ్రంథములో ఒక సంఘటన కనబడుతుంది. భార్యాభర్తలు గర్భఫలం కొరకు ఆశించారు. దేవుని సన్నిధిలో మోకాలుండి ప్రార్థన చేశారు. దేవుడా మాకు ఒక మగబిడ్డనివ్వయ్యా, మగబిడ్డనివ్వయ్యా, మాకు ఒక మగబిడ్డనివ్వయ్యా. అలా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. అలాగే దేవుడు వారికి గర్భఫలం అనుగ్రహించారు. వారు ఏం ఆశించారు, మగబిడ్డను ఆశించారు. అలాగే ప్రసవ టైంలో దేవాది దేవుని దగ్గర మొక్కున్నారు. తండ్రి నాయన మగబిడ్డనయ్యి నీ పరిచర్యకిస్తాం, మగబిడ్డనయ్యి నీ పరిచర్యకిస్తాం. అలాగే దేవుడు ఎవరినిచ్చాడు, మగబిడ్డనిచ్చాడు. వారు ఆశించింది సఫలమైందా, సఫలమవలేదా? వాళ్ళు ఆశించింది సఫలమైంది. కానీ నర్స్ వచ్చి ఏ మాట చెప్పింది తెలుసా, మీకు పుట్టినది మీరు ఆశించినట్లు అబ్బాయే పుట్టాడు, కానీ ఏ బాబు ఎలాంటి వాడు తెలుసా, గుడ్డివాడు అన్నాడు. వెంటనే వాళ్ళ హృదయం ఏమైంది, గాయపడింది. ఆశించారు కానీ ఆశించినట్లు వాళ్ళ జీవితాల్లో జరగల. అందువలన వాళ్ళ హృదయాలు ఏం పడినాయి, గాయపడినాయి. ఆ కాలములో గుడ్డి వాళ్ళకి బ్లైండ్ స్కూల్ లేదు. ఆ కాలములో ఒకటి వారిని అడుక్కున్న వృత్తికి తీసుకెళ్తారు. దారి పక్కన కూర్చోబెట్టి ఎదర ఒక వస్త్రాన్ని పరిచి ఒక చెప్పేసి ఒక చెప్పెదరుంచి ఒక కర్ర ఉంచుతారు. అదే వాళ్ళ వృత్తి. వాళ్ళ హృదయం గాయపడింది. వాళ్ళ ఆశ బాబు నెరవేరింది అనుకున్నారు, కానీ వారి హృదయం మొక్కలైపోయింది. అంతతో ఈ తల్లి ఎంతో వేదనగా ఉంది, ఈ తండ్రి ఎంతో వేదనగా ఉన్నాడు. ఎందుకని, పుట్టిన బాబే, పుట్టింది బాబే, కానీ వాళ్ళ బాబు ఎలా పుట్టాడు, గుడ్డోడిగా పుట్టడం వలన వాళ్ళ హృదయం గాయపడి ఉంది. అమ్మ హృదయం గాయపడింది, నాన్న హృదయం గాయముతో ఉంది. ఇటువంటి గాయాలతో ఉన్నప్పుడు పక్కనోళ్ళ వీళ్ళ గాయాలని కట్టాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు తెలియపరిచేది. భార్య గాయముతో ఉంది, భర్త గాయముతో ఉన్నాడు, అమ్మ గాయముతో ఉంది, నాన్న గాయముతో ఉన్నాడు. పక్కనోళ్ళు గాయాన్ని కట్టాలి, గాయాన్ని మాన్పేటట్టు చేయాలి. కానీ పక్కనోళ్ళు ఈ స్త్రీతో వచ్చి చెప్పే మాట ఏంటి తెలుసా, ఎవరు చేసిన పాపానికి మీ అబ్బాయి ఇలా పుట్టాడు. ఆ తండ్రితో ఏమన్నారు తెలుసా, ఎవరు చేసిన పాపానికి మీ అబ్బాయి ఇలా పుట్టాడు. ఇంకా ఆ బాబుని ఎక్కడ తీసుకెళ్లారంటే పెద్దవాడైనాక అడుక్కునే వృత్తి దగ్గర కూర్చోబెట్టారు. ఆ పక్కనోళ్ళు అందరూ అన్నారు, కొత్తగా వచ్చినట్టున్నావు అడుక్కోవడానికి, నువ్వు గుడ్డోడిగా పుట్టావు, ఎవరు చేసిన పాపానికి మీ అమ్మ చేసిన
చేసిన పాపానిక, మీ నాన్న చేసిన పాపానిక, లేకపోతే నువ్వు చేసిన పాపానిక? ఎవడు చేసిన పాపానికో నాకు తెలియదు. నేను ఇలాగొచ్చేసా, నేను ఇలాగా గుడ్డోడుగా ఉన్నా. దేవుని బిడ్డలారా, అక్కడ జరుగుతున్న వేదనకరమైన విషయం ఏంటంటే అసలే గాయం, అసలే వేదన. దేవాది దేవుడు ఆ తల్లితో మాట లేకుండా చెప్పేది, ప్రజలు నీ గురించి ఏం పలుకుతున్నారో నువ్వు వినడం కాదు, దానికి మించి నేను స్పష్టంగా వింటున్నాను. ఆ తండ్రితో దేవుడు ఏమంటున్నాడంటే, ప్రజలు ఏమంటున్నారు అది నువ్వు వినడం కాదు, నేను స్పష్టంగా వింటున్నాను. ఆ గుడ్డి బాబుతో దేవుడు అంటున్నాడు, నిన్ను ప్రజలు ఏమంటున్నారు నువ్వు వినటం కాదు, నేను స్పష్టంగా వింటున్నాను. ఈ రోజున నీ ఇంట్లో జరిగే వేదనకరమైన సంఘటనలు చూసి, దుఃఖకరమైన సంఘటనలు చూసి, అపజయ సంఘటనలు చూసి నోటికొచ్చిన మాటలు బంధువులు అంటున్నారా, నోటికొచ్చిన మాటలు స్నేహితులు అంటున్నారా, నోటికొచ్చిన మాటలు ఇంటెదరోడి వెనకోలు అంటున్నాడా, బంధువులు అంటున్నారా? నా దేవుడు అంటున్నారు, బంధువులనే ప్రతి నింద మాట నా చెవుల్లో చొచ్చుకొని పోతున్నాయి. స్నేహితులనే ప్రతి అపజయ మాట, శాపపు మాట నేను వింటున్నాను. వాళ్ళు చెప్పింది అబద్ధమని నేను రుజువుపరచబోతున్నాను. ఈ పగటి వేళ ఉపవాస ప్రార్థనలో ఎవరైతే నీ గురించి అంటున్నారో ఆ మాటలు దేవుడు వింటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగుంటున్నప్పుడు ఆ గుడ్డివాడు అడుక్కుంటున్నాడు. ఎదర వస్త్రం ఉంది, ఒక చెప్ప ఉంది, ఒక కర్ర ఉంది. అందరూ డబ్బులేసి వెళ్తుండగా అక్కడికి యేసు ప్రభు వారు వచ్చారు. ఆ యేసు ప్రభు వారితో 12 మంది శిష్యులు వచ్చారు. ఆ 12 మంది శిష్యులు యేసయ్యతో అనే మాట ఏంటి తెలుసా? ఆ గుడ్డి బాబు విన్నట్టుగా ఆ యేసు ప్రభు వారితో శిష్యులు చెప్పే మాట ఏంటి తెలుసా? ఎవడు చేసిన పాపానికి వీడిలా గుడ్డోడిగా పుట్టాడు? వీళ్ళ అమ్మ చేసిన పాపానికా, వీళ్ళ నాన్న చేసిన పాపానికా, వీడు చేసిన పాపానికా? వెంటనే ఆ గుడ్డి బాబు అనే మాట ఏంటి తెలుసా? ఇలాగంటున్నాడంట, యేసయ్య బంధువులు నిందిస్తే పర్వాలా, స్నేహితులు నిందిస్తే పర్వాలా, డాక్టర్ అమ్మలు నిందిస్తే పర్వాలా, నర్సులు కాంపౌండర్లు నిందిస్తే పర్వాలా, నీతో పాటు ఉన్న వాళ్ళే, అద్భుతాలు చూసిన వాళ్ళే, పరిశుద్ధంగా ఉండిన వాళ్ళే, వాక్యంగా ఉండిన వాళ్ళే, వాళ్ళు కూడా నింద మోపుతున్నారయ్యా. ఈ రోజున ఏది భరించలేకపోతున్నావు తెలుసా? ఇంటి ఎదురోడు అన్నందుకు కాదు, ఇంటి వెనకాల ఉన్నవాడు అందుకు కాదు, మందిరములో నీ పక్కన కూర్చున్న వాళ్ళే నీ మీద నింద మోపుతున్నారు. నా దేవుడు అంటున్నాడు, వాడు మోపినా పర్వాలా, నా మహిమను నువ్వు చూడబోతున్నా. ప్రైజ్ ది లార్డ్, నా మహిమను చూడబోతున్నా. యేసయ్య అన్నాడు, వీడు గాని, ఆమేనండి, వీడు గాని, వీడు అమ్మ గాని, వీడు నాన్న గాని పాపం చేసేందుకు కాదు, నా మహిమ వీళ్ళు కనపరచబోతున్నా. గుడ్డివాడు చూడగలిగాడు. ఈ పగటి వేళ సర్వశక్తి గల దేవుడు అనేది ప్రపంచం ఏమన్నా అనుకోని, నీతో ఉన్న విశ్వాసులు ఏమన్నా అనుకోని, వాక్యం వింటున్న వాళ్ళు ఏమన్నా అనుకోని, ఏమన్నా నీకు చెడుగా చెప్పని, నా దేవుడు అంటున్నాడు, వాళ్ళు చెప్పినందుకు కాదు నేను అద్భుతం చేసేది. సరిపోలా, హల్లెలూయా. వాళ్ళు చెప్పినందుకు కాదు అద్భుతం చేసేది, నేను నిర్ణయించుకున్నా నీకు అద్భుతం చేయడానికి, నేను నిర్ణయించుకున్నా సంఘమును అభివృద్ధిపరచడానికి, నేను నిర్ణయించుకున్నా మహాభివృద్ధి మందిరానికి ఇవ్వడానికి, కుటుంబాన్ని వాడుకోవడానికి. హల్లెలూయా. ఆయన నిర్ణయించుకున్నాడు నిన్ను ఆశీర్వదించడానికి, ఆయన నిర్ణయించుకున్నాడు నీ కన్నులు ఇవ్వడానికి. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య తల్లిదండ్రుల గాయాన్ని కట్టాడు. కట్టడం మాత్రమే కాదు, వారి ఆశను చిగురింపజేశాడు. చిగురింపజేయడం మాత్రమే కాదు, మొక్కగా మార్చాడు. మొక్కగా మార్చడమే కాదు, చెట్టుగా మార్చాడు. చెట్టుగా మార్చడమే కాదు, వృక్షంగా మార్చాడు. ఎంత సువార్థికుడయ్యాడు.